జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి ఎక్కడ చేశారు అనే ప్రశ్నించే వాళ్ళకి ఇదే నా సమాధానం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మొన్న పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, పులివెందుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఒంగోలు జిల్లాలోని దోర్నాల మండలంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నా నేను. ఈ ప్రాజెక్ట్ గురించి మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ గారు భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలోనే 2 టన్నల్స్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆ 2 టన్నల్స్ని కూడా, ఈ 2 టన్నల్స్ పూర్తయ్యడం వల్ల ఈ చుట్టుపక్కల నెల్లూరు, ప్రకాశము అలాగే కడప జిల్లాలకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే వ్యవసాయం బాగుంటుంది, తాగునీరు సమృద్ధిగా లభిస్తుంది, కరువు ప్రాంతాలు కూడా సుభిక్షంగా మారుతాయి. ఇది ఈరోజు నిన్న మొన్నటి కళ కాదు, దశాబ్దాల కళ. ఈ చుట్టుపక్కల ప్రజలందరిది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళని నిజం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడి నుంచి ఈ టన్నల్స్ నుంచి జలాల్ని తీసుకుని వెళ్ళి, అంటే శ్రీశైలం కృష్ణా వరద జలాల్ని ఈ టన్నల్స్ నుంచి 2 స్వరంగాల ద్వారా, ఒకటి 7 డయామీటర్స్, ఒకటి 9 డయామీటర్స్తో ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైనటువంటి టన్నల్స్ ఇవి. సో వీటి ద్వారా ఆ జలాల్ని అంతర్భాగమైన నల్లమల సాగర్కు తరలించడానికి ఆ రోజు సిద్ధం చేయడం జరిగింది వీటిని. అలాగే తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా కూడా ఆయకట్టుకు నీళ్లు అందించి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా రైతులందరికీ కూడా దీని యొక్క సుఫలాలని అందించాలని ఆ రోజున ఈ ప్రాజెక్ట్ సంసిద్ధం చేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే కనుక అటువంటిది ఏమీ జరుగుతున్నట్టుగా మనకు కనిపించడం లేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మనం ఏ దశలో దాన్ని ఆపేసామో అదే దశలో ఉంది. పనిచేస్తున్న కార్మికుల్ని కూడా మీరు ఇక్కడ పని చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజల ద్వారా మనం విని తెలుసుకుంటున్నాము. అంటే ఎందుకు ఇంత పట్టుదల? మంచి ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్స్ కట్టేశాము, ఆల్రెడీ 2 టన్నల్స్ కంప్లీట్ చేశాము. ఆ ఆర్ఆర్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఆ రిజర్వాయర్ని కూడా మీరు కంప్లీట్ చేసి దీన్ని ఆపరేషన్స్లోకి తీసుకురాగలిగితే ఎంతో ఉపయోగం జరుగుతుంది కదా. అంటే 1 కాదు 2 కాదు, 4,47,300 ఎకరాలకు సాగు అందుతుంది. అలాగే 15.25 లక్షల మందికి మంచినీటిని ఇవ్వగలుగుతారు. ఇలాంటివి వదిలేసి మీరు ఏం చేస్తున్నారు? రైతులకు కనీసం ఇలా అయినా మీరు అండగా ఉండాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశారు. ఆయన చేసిన అభివృద్ధిని నేను మీకు చూపిస్తాను, మీరు చూస్తారు. ఇంకొకసారి సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయలేదు అని మాట్లాడే వాళ్ళకి నా సమాధానం ఆయన చేసిన అభివృద్ధి పనుల దగ్గర నుంచే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వెలుగొండ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం 2 ప్రజలకి అందాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలి. వారి ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.